కంచెగచ్చిబౌలి భూముల వాస్తవాలను సీఎం ఏఐకు ముడిపెట్టడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నెమళ్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు అన్నీ కూడా ఏఐ సృష్టి అనడం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడమేనని విమర్శించారు. హెచ్సియు భూములపై సీఎం స్థాయిలో సమీక్ష జరగలేదని జగదీష్ రెడ్డి తప్పుబట్టారు. సీఎం వ్యవహార శైలిపై సామాన్యులు సైతం నవ్వుకుంటున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేయడం కాంగ్రెస్, రేవంత్కు అలవాటేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ కంచగచ్చిబౌలి ఆ 400 ఎకరాల్లో మొన్నటి వరకు కనపడ్డ పచ్చదనము, చెట్లు ఏఐ, ఇప్పుడు తీసేసి ఎడారి కనబడుతుంది కూడా ఏఐనా? అసలు అక్కడ 400 ఎకరాల భూమి అనేది ఒకటి ఉందా లేదా? ఏఐ ద్వారా మేము సృష్టించిందా? అది ఏం మాట్లాడుతున్నామో తెలివేడ్చిందా? ఎవరో ఒక అధికారి ఆయన తప్పు నుంచి బయటపడడం కొరకు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే మీ జ్ఞానం ఏమవుతుంది? మిగతా అధికారుల జ్ఞానం అంత ఏమైంది? మీరు చేసింది దుర్మార్గమైన ప్రయత్నం, మీరు చేసింది మీ ధనార్జన కొరకు, మీ డబ్బుల ఆశ కొరకు చేసిన ప్రయత్నం. ఇప్పటికైనా తప్పు జరిగింది, చెంపలేసుకొని దాన్ని ఉపసంహరించుకొని ఇంకో ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకో. ఒకవైపు సుప్రీంకోర్టు అక్షింతలేసింది కూడా ఏఐనా? సుప్రీంకోర్టు కూడా మోసపోయిందనట ఏఐ ద్వారా. నువ్వు అనే మాటల్లో నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు లీకేజీలు ఇస్తున్నది మరింత బిగుసుకుంటుంది కూర్చుని చుట్టూ. ఇంకా మూర్ఖంగా పోయి మొత్తం యూనివర్సిటీ తరలిస్తా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెరిటరీలో ఉండగానే అన్నిటి మీద పూర్తి మనకి హక్కులు వచ్చేస్తాయి, సర్వాధికారాలు ఉంటాయి, సార్వభౌమాధికారం ఉంటుంది అనుకుంటే